నత్తలు చూడ్డానికి చిన్న చిన్నగా ఉన్నా ఇవి చేసే నష్టం మాత్రం మన గార్డెన్లో చాలా ఎక్కువే ఉంటుందండి. ఈరోజైతే వీటిని ఎలా నివారించుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. హలో నమస్తే, నేను జమీమా. వెల్కమ్ టు జెమిస్ గార్డెన్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా వచ్చిన వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూస్తున్నారు కదండి నత్తలు. ఇప్పుడు మనం మల్చింగ్ చేసిన దాని కింద చూసినట్లయితే చాలా నత్తలు అనేవి దాక్కుని ఉంటాయండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆల్రెడీ సమ్మర్లో మనం మల్చింగ్ చేసిన ఆకులు కానీ ఇంకా మీరు ఏ విధమైన మల్చింగ్ చేశారో నాకైతే తెలీదు. దాన్ని ఒకసారి మీరు ఇలా పైకి లేపి చూసినట్లయితే దాని కింద అంతా కూడా నత్తలు అనేవి కనపడుతూ ఉంటాయి. వీటి వల్ల ఏం ప్రాబ్లం లేదని మీరు అనుకోవచ్చు, కానీ ఆ మొక్క పెద్ద మొక్క అయితే ప్రాబ్లం ఉండదండి. లేదంటే ఇగో ఇలాంటి చిన్న చిన్న మొక్కల్ని ఇలాగా ఎండిపోయేలా చేసి మొత్తం ఆకులన్నీ కూడా తినేస్తూ ఉంటాయి, లేత ఆకులు. లేదా మనం సీడ్లింగ్ చేస్తూ ఉంటాం, చిన్నగా అవి ఇప్పుడెప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి లేతవన్నిటిని కూడా ఇవి తినేస్తూ ఉంటాయండి. సో వీటిని మనం కంట్రోల్ చేసుకోకపోతే మొత్తం గార్డెన్లో ఉన్న పాట్స్ అన్నిటి మీదకి కూడా వచ్చేసి ఆల్మోస్ట్ మొక్క చనిపోయేలాగా కూడా చేసే సామర్థ్యం వీటికి ఉందన్నమాట. సో వీటి కోసం ఏమేమి చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ నేను చెప్తున్న టిప్ ఏంటంటే ఎగ్షెల్స్ అండి. ఎగ్షెల్స్ ఏంటంటే ఇవి షార్ప్గా ఉంటాయి కాబట్టి వాటి యొక్క శరీరం చాలా మెత్తగా ఉంటుంది. సో ఇవి షార్ప్గా ఉండడం వల్ల అటు ఇటు కదలలేక వాటి శరీరం కట్ అవి కొన్ని చనిపోతూ ఉంటాయి. లేదంటే అక్కడి నుంచి మూవ్ అవ్వలేక అవి ఈ ప్లేస్లోకి రాకుండా కూడా ఉంటాయి. లేదంటే ఆల్మోస్ట్ ఇవి వాటి స్కిన్ని కట్ చేయడం వల్ల కూడా ఈ నత్తలు అనేవి ఈ విధంగా కూడా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కాకుండా ఇంకొక టిప్ ఏంటంటే, ఇలాంటి చిన్న సైజు ఏమన్నా ప్లేట్లో బీర్ కానీ లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ మాత్రం చిన్న అంటే హైట్ ఎక్కువ లేని చిన్న ప్లేట్లో తను తీసుకుని ఇలాంటి ప్లేసెస్లో, అంటే అవి ఎక్కడైతే ఉన్నాయో నత్తలు అలాంటి ప్లేసెస్లో మనం పెట్టినట్టయితే, అంటే ఇది ట్రాప్ లాగా అనమాట, ఇందులోకి వచ్చి అవి పడిపోతాయి. సో మార్నింగ్ మీరు దాన్ని తీసుకుని పడేసినట్లయితే సరిపోతుంది. అంతేనండి, ఎలాంటిదన్నా పర్వాలేదు. అంటే కొంచెం స్వీట్ స్మెల్ వచ్చేది బీర్ మీకు అవైలబుల్గా లేనట్లయితే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదన్నా స్వీట్ స్మెల్ వచ్చే జ్యూస్ అన్నా కూడా మనం ఇలాగ ట్రాప్ కింద పెట్టి వాటిని ట్రాప్ చేయొచ్చు. ఇంకా అది కాదు అని అనుకుంటే ఇలాంటి స్వీట్ అంటే యాపిల్స్ ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి కదా, అంటే స్మెల్ వచ్చేవి మ్యాంగో కానీ యాపిల్స్ కానీ ఇంకా అలాగే బనానాస్ కానీ ఎలాంటివైనా కూడా బనానా పీల్స్ పెట్టినా కూడా వాటికి అంటుకుని ఉంటాయి. లేదంటే ఇలాంటి యాపిల్స్ చిన్న స్లైస్ కింద కట్ చేసి దానిని కూడా మనం ఇలాగా రివర్స్లో చేసి అవి ఎక్కడైతే మనకి నత్తలు కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో మనం ఇలాగా పెట్టేసి ఉంచినట్లయితే మార్నింగ్కి ఆ నత్తలన్నీ కూడా దీన్ని తినడానికి వచ్చి దానికి పట్టేసి ఉంటాయి అన్నమాట. అంటే ఎర్లీ మార్నింగ్ మనం తీసుకున్నట్లయితే సరిపోతుంది. అదే సన్ వచ్చిన తర్వాత మీరు తీయాలి అని అనుకుంటే అవి దీని కింద నుంచి కిందకి వెళ్ళిపోవడం, ఆకుల కిందకి లేదంటే భూమిలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి మనం దీని కింద ఉన్నాయి మనం కలెక్ట్ చేసుకుని పడేసినట్లయితే అలాగ కూడా మనం ఈ నత్తల్ని దూరం చేయొచ్చు. చాలా సింపుల్ అండి. ఇది ఓన్లీ నేను యాపిల్ మీకు చూపిస్తున్నాను. మీ దగ్గర ఎలాంటి ఫ్రూట్ ఉన్నా కూడా దాన్ని ఇలా రివర్స్లో చేసి పెట్టినా సరిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇందులో ఆల్మోస్ట్ నా దగ్గర నత్తలు చాలా తక్కువ అండి. లాస్ట్ టైం మీకు ఫస్ట్ వీడియోలో చూపించినవి అంతా కంట్రోల్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ అండ్ బెస్ట్ వీడియో చాలా సింపుల్ టిప్ అండి, పసుపు. ఇదైతే నాకు చాలా ఈజీగా పనిచేస్తుంది. చాలా ఈజీ అండి. జస్ట్ మన దగ్గర ఉన్న పసుపు, అంటే మీరు బయట మార్కెట్లో తీసుకుందన్నా పర్లేదు, లేదంటే మీరు గార్డెన్లో పండించుకున్న పసుపు అన్నా పర్వాలేదు, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఏదన్నా కానీ పసుపు తీసుకోండి. దీంట్లో నేను ఇంకేం కలపలేదు, ఓన్లీ పసుపు మాత్రమే. ఈ పసుపుని మనం డైరెక్ట్గా వాటి మీదకి ఇలా స్ప్రింకిల్ చేసేస్తే మార్నింగ్ కల్లా అవి చచ్చిపోతాయండి. చూస్తున్నారు కదా రిజల్ట్ ఎలా ఉందో. చాలా ఈజీ టిప్ ఇది. మిగతా అన్నిటికంటే ఇది చాలా ఈజీ, కాకపోతే టిప్స్ ఉన్నాయి కాబట్టి మీకు అన్నీ కూడా చెప్పాను. నేనైతే ఇది మాత్రం
చాలా ఈజీ కాబట్టి పసుపు చల్లేస్తూ ఉంటాను. ఆ పసుపు అనేది మనకి యాంటీ ఫంగల్గా కూడా, అంటే ప్లాంట్స్లో ఉండే ఏమైనా ఫంగస్ ఇలాంటివి ఉన్నా అవి కూడా పోతాయి. అండ్ దట్ ఇది కూడా చూస్తున్నారు కదా, మొత్తం అవి అసలు కదలకుండా మొత్తం చనిపోయినాయండి. ఇదంటే బెస్ట్ రిజల్ట్ మీరు చూడొచ్చు. సో పసుపు అంతే, లేదు అంటే వెనిగర్ని వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసినా కూడా పోతాయి. ఇంకా అలాగే మీ దగ్గర సున్నం ఉంటుంది కదా, సున్నాన్ని కూడా జస్ట్ ఇలాగ పసుపులాగా స్ప్రింకిల్ చేసినా సరిపోతుంది. లేదు ఆ పసుపు సున్నం మిక్స్ చేసి స్ప్రే చేసినా కూడా సరిపోతుంది. చూస్తున్నారు కదా. ఇంకా ఎలాగూ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీ గార్డెన్ అంతా కూడా ఒకసారి మల్చింగ్ అనేది రిమూవ్ చేసి కింద మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే తక్కువగా ఉన్నప్పుడే వీటిని రిమూవ్ చేసుకోగలుగుతాం. ఒకసారి ఎక్కువ అయిపోయిన తర్వాత చాలా కష్టమండి, ఇవి చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి. సో మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పిన టిప్స్లో మీకు ఏదైనా కానీ మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని పాటించినట్లయితే సరిపోతుందండి. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.